పట్టణంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం రావి భద్రారెడ్డి గార్డెన్స్ లో మున్సిపల్ మరియు మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎంఆర్ఓ జగన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేశ్ చిస్తి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు సరిగ్గా 100 అంటే 100నే ఉన్నాయి. 100 చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో ఇక్కడ భువనగిరి మండల్ అండ్ మున్సిపాలిటీకి సంబంధించి చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో మరి పాల్పంచుకోవడం సంతోషం. సరే, బాగా పొద్దుపోయింది. ఇక ఇప్పుడు వచ్చి వీళ్ళందరూ లెక్చర్లు దంచుతున్నారేంది అని మీరు అనుకునేరు. సో మేము ఎక్కువ సమయం తీసుకోము. సరే, అయితే ఇక్కడ ఇప్పుడు వస్తూ భువనగిరి క్యాంప్ ఆఫీస్లో భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి మంచినీటి సంక్షోభం అనేది ఉన్నది. ఈసారి ఎల్నినో ఉన్నది. ఎల్నినో అనేది అందరు విన్నారా? పేర్లు విన్నారా మీరు? మా కజల్లో విన్నారో లేరు. ఎల్నినో అంటే ఇక కరువు వచ్చింది అని చెప్తున్నారు. ఇది ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో అక్కడ ఉన్న వాతావరణ మార్పుల వల్ల మన మాన్సూన్ ఏదైతుందో సౌత్ వెస్ట్ మాన్సూన్ మరి వర్షాలకు ఆటంకం కలిగి వానలు రాని పరిస్థితి, ఒక కరువు ఛాయలు అనేవి నెలకొన్నాయి. సో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మంచినీటి వ్యవస్థ మీద ఏ విధంగా భువనగిరి ముఖ్యంగా గ్రామాలలో ఎంతో అంతో బాగానే ఉంటుంది, అంత ఇబ్బంది ఉండదు. కానీ పట్టణాలలో మున్సిపాలిటీలలో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. భువనగిరి మున్సిపాలిటీ దాదాపు 1,00,000 మంది జనాభా ఉంటారు కాబట్టి ఇక్కడ మంచినీటి మీద మనందరం కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద మరొక రోజు రివ్యూ పెట్టుకుంటాం. వచ్చేటప్పుడు మరి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని నీళ్లు ఎక్కడెక్కడ వస్తలేవు ఏంటిది, నిన్న మొన్న అక్కడెక్కడ రిపేర్లు చేసిండ్రు, షట్ డౌన్ అయింది. షట్ డౌన్ అయిన సందర్భంగా మరి నీళ్లు ఒకరోజు రాకపోతే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. మరి రిపేర్ అయినప్పుడు ఎట్లా ఆగుతుంది, 1 రోజు 2 రోజులు. సో ఇట్లాంటివన్నీ అర్థం చేసుకోవాలి. సరే, ఏదున్నా ఇమ్మీడియట్గా ఒక దగ్గర పైప్ లైన్లు ఆగిపోయినాయి అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండీ తోటి నేరుగా ఇమ్మీడియట్గా మాట్లాడినాం. 2 రోజులల్లా రిపేర్ చేపిస్తారు కూడా వారు మాట ఇచ్చిండ్రు. ఇది కాక పూర్తి కార్యాచరణ భువనగిరి మున్సిపాలిటీలో నీళ్లు రావడానికి ఏ చర్యలు అవసరం ఉంటాయో ఆ చర్యలన్నీ కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఈ కరువు అనేది ఈ ఒక్క 6 నెలలకు పొడిచిపోయేటట్టు లేదు, మళ్ళా సంవత్సరం వరకు కూడా ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనమందరము, మా మున్సిపల్ చైర్మన్ మా శ్రీవాణి గారి, మా వైస్ చైర్మన్ కానీ, కమిషనర్ గారు అందరము జాగ్రత్తగా ఉండాలి. కౌన్సిలర్లు అందరూ కూడా సూచనలు చేయాలి. ఎట్లాంటి చర్యలు తీసుకుంటే మంచినీటి వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఏదున్నా చాలా సంతోషం. అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న ఒక 3 రోజుల కింద నమాజ్పల్లికి ఒక బస్సు తీసుకొని పోయినాం. 30 ఏళ్ల తర్వాత ఒక బస్సు పోయిందండి. 30 ఏళ్ల తర్వాత. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలలో బస్సు పోలే ఆ ఊరికి. బస్సు తీసుకెళ్ళి మేమే అందరం ఇక్కడికి వెళ్ళి భువనగిరి బస్ స్టాండ్ నుంచి పోయి ఆడికెళ్ళి ఆ స్కూల్ పిల్లలు 3.5 కిలోమీటర్లు నడుస్తున్నారు. పొద్దుగాల 3:30, సాయంత్రం 3:30. ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అని చెప్పి ఆ ఊరికి మొదటిసారి బస్సు వాళ్ళని అక్కడికి వెళ్ళి టేక్లెస్కోమరం స్కూల్ వరకు బస్సులో తీసుకొని వెళ్తే వాళ్ళ సంతోషం చూసుకుంటే చాలా మంచిగా అనిపించింది. అట్లాంటి పని చేస్తే మనము నిజంగా కూడా మనం చేసే కార్యక్రమం, మనం చేసే పనికి ఒక సార్థకత ఉంటుంది అనిపించింది. ఒక బస్సు అంటే మన ప్రభుత్వం వచ్చినాక, ప్రజాపాలన వచ్చినాక కనీసం 40 రూట్లు కొత్త రూట్లలో బస్సులు మొదలు పెట్టినము. ఈ కొత్త రూట్లలో బస్సులు ఆడాయి. మరి అవిగాక ఇప్పుడు నవాజ్పల్లి అటు బసవపురం మీదకి వెళ్ళి గుట్ట దిక్కు ఆ బెల్ట్లో కూడా ఎక్కడ ఏడ అవసరం ఉంటే ఆడ బస్సులను మరి తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. అటు పోచంపల్లి సైడ్ కానీ, అటు బొల్లిగొండ భువనగిరి మండలాల మధ్య, అటు బడ సోమారం, వీరవెల్లి, అటు సైడ్ వేపాక మీదకి వెళ్ళి ఒలిగొండ, ఇటు యాదగిరిగుట్ట కనెక్టింగ్ కానీ ఇవన్నీ కూడా బస్సులు ఆరంభించుకుంటాం. సో ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి ఒక్కటి ఆడితే ఊర్లలో పోతే స్కూల్ పోయే పిల్లలు, కాలేజీలకు పోయే యువతి యువకులు
మాకు బస్సు కావాలని అడుగుతున్నారు మొదటి పని. మాకు అదే కావాలంటారు. అభివృద్ధి ఇట్లా అంతా పెద్ద మనుషులు చూసుకుంటారేమో కానీ మాకైతే ఇది కావాలంటారు. సో ముఖ్యమైన అంశం అది. అట్లనే మొన్న నవాజ్పల్లి బస్ ఓపెన్ చేసినాక అక్కడ ఏది